ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. గోదావరి ఖని కళ్యాణ్ నగర్ లోని యాపిల్ కిడ్స్ స్కూల్లో పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు సంబంధించిన అండర్-9 విద్యార్థులకు, బాలబాలికలకు చెస్ పోటీలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో గెలిచిన నలుగురిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రామయ్య అరుణ మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మేధా సంపత్తిని పెంచుతాయని, ఈ పోటీల్లో గెలిచిన నలుగురిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని, అక్కడ గెలిచిన వారికి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆడే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. ఈ ఎంపిక పోటీలు గోదావరి ఖని శ్రీ యాపిల్ కిడ్స్ స్కూల్ ప్రాంగణంలో జరుగుతుండగా రామగుండం లయన్స్ క్లబ్ మగువ పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చెస్ రామయ్య, దయానంద్ గాంధీ, మగువ ప్రతినిధులు డాక్టర్ లక్ష్మీవాణి, శశికళ, స్కూల్ ప్రతినిధి దాసరి అరుణ తదితరులు పాల్గొన్నారు. పెట్టు మలబెట్టు ఈరోజు నిర్వహించబడిన చెస్ కాంపిటీషన్కి వచ్చిన విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు నా యొక్క విషయాలు చెప్తున్నాను. అండ్ చెస్ అనేది విద్యార్థుల యొక్క మేధాశక్తిని పెంచుతుంది అండ్ వాళ్ళ భవిష్యత్తుకి ఒక మంచి బాటను వేస్తుంది. చిన్నప్పటి నుంచే ఈ చెస్ని అలవాటు చేయడం అలవాటుగా చేస్తే పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తుకు ఒక బాటను ఎగ్జాక్ట్గా వేసినట్టు అవుతుంది. సో ఈరోజు 4 జిల్లాల స్థాయిలో చెస్ కాంపిటీషన్ అండర్-9 గర్ల్స్ అండ్ బాయ్స్కి శ్రీ యాపిల్ కిడ్స్ స్కూల్లో అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ ఆధ్వర్యంలో అండ్ చెస్ రామయ్య సార్ గారి సహకారంతో ఈరోజు ఈ పోటీలు జరుగుతున్నాయి. సో ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు జాతీయ స్థాయిలో కూడా, రాష్ట్ర స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేయడానికి అర్హులవుతారు. సో ఇందుకు తీసుకొచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు మా యొక్క ధన్యవాదాలు. చదరంగం పోటీలు నిర్వహించబడుతున్నవి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి 4 జిల్లాల స్థాయి చదరంగం పోటీలు అండర్-9 బాయ్స్ అండ్ గర్ల్స్ సెలక్షన్స్ నిర్వహించబడుతున్నాయి. ఇది దేశవ్యాప్తంగా అసోసియేషన్ చెస్ అసోసియేషన్ తరఫున నిర్వహించబడుతున్నాయి. ఇందులో 4 గర్ల్స్, 4 బాయ్స్ సెలక్షన్ అయ్యి హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. తర్వాత జాతీయ స్థాయి పోటీలో కూడా పాల్గొనడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో గెలిస్తే మంచి అవకాశాలు కూడా ఉంటాయి పిల్లలకి. ఈరోజు ఇక్కడికి హాజరైన పిల్లలకి, పెద్దలకి, వాళ్ళ పేరెంట్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న లయన్స్ క్లబ్ మహిళా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు 5 రౌండ్లు నిర్వహించబడుతున్న ఈ పోటీల్లో ఇంకొక 3 రౌండ్ నడుస్తుంది. ఇంకొక 2 రౌండ్ల అనంతరం గెలుపు ఓటములు అనేవి నిర్ణయించబడుతుంది.
4 బాయ్స్ అండ్ 4 గర్ల్స్ సెలెక్షన్ చేసి మనము హైదరాబాద్ టోర్నమెంట్కి ఇలా తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన రాష్ట్ర సంఘానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.